సిక్కినో భవంతు మోహన్ రెడ్డి గారు, ధన్యవాదములు. ఇప్పుడు మనకి ప్రొఫెసర్ ట్రైనీగా ఉన్న మోహన్ రెడ్డి గారు జ్ఞానమును దినసరి కార్యక్రమాల్లో ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని తెలియజేస్తారు. దానికి ముందుగా ప్రొఫెసర్ ట్రైనీగా ఉన్న మోహన్ రెడ్డి గారి గురించి చిరు పరిచయము. మోహన్ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు. వారు మన స్కై సిస్టంలోకి 2004 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. తర్వాత మాస్టర్ కోర్స్ పూర్తి చేసుకుని అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, తర్వాత ప్రొఫెసర్ ట్రైనీ గాను సేవలు అందిస్తున్నారు. తర్వాత వారు సుబ్బారెడ్డి నగర్ స్కై ట్రస్ట్ అని స్థాపించి దాని ద్వారా ఎంతో మందికి విద్యను అందిస్తున్నారు. అలాగే ఎంతో మందిని మాస్టర్స్ గాను, ప్రొఫెసర్స్ గాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను తీర్చిదిద్దుతున్నారు. ఆ ట్రస్ట్ తరపున ఎన్నో స్కూల్స్, కాలేజెస్ లో కూడా ఫౌండేషన్ కోర్సెస్, కాయకల్ప కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంతే కాకుండా తిరుపతికి ఒక 1 hour జర్నీలో ఉన్న ఒక విలేజ్ లో కూడా, కొట్టాల విలేజ్ లో కూడా సెంటర్ స్టార్ట్ చేసి అక్కడ కూడా ఎంతో మందికి అరుణిధి కోర్స్ కి తీసుకురావడం జరిగింది. వారికి కావాల్సిన విద్యనంతా కూడా వారానికి 3 days వెళ్ళి ఫౌండేషన్ కోర్సెస్, ఇంట్రాస్పెక్షన్ కోర్సెస్ అన్ని కండక్ట్ చేసి వారిని అందరినీ కూడా ఆల్ ఇయర్ తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా ఏజీపల్లి అనే అనంత గురప్ప గారి పల్లిలో కూడా ఫస్ట్ టైం విఎస్పి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వారందరికి కూడా విద్యను అందించి ఆ గ్రామం మొత్తానికి కూడా ఫౌండేషన్ కోర్సెస్, కాయకల్ప, ఇంట్రాస్పెక్షన్ కూడా అందించి వాళ్ళందరినీ కూడా అరుణిధి కోర్సు కూడా ఆల్ ఇయర్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా బిజినెస్ చేసుకుంటూ కూడా ఆయన డైలీ యాక్టివిటీస్ లో పాటుగా ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ గా ఎంతో వినలేని సేవలు చేస్తూ వచ్చారు మోహన్ రెడ్డి గారు. సికినో బౌన్స్, ధన్యవాదములు. ఇప్పుడు మనకి జ్ఞానాన్ని ఏ విధంగా దినసరి కార్యక్రమాల్లో ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు తెలియజేస్తారు. ఓవర్ టు మోహన్ రెడ్డి గారు. సికినో భవంతు, లోక సమస్త సికినో భవంతు, సర్వే జన సికినో. తల్లికి నమస్కారములు, తండ్రికి నమస్కారములు, జ్ఞానపిత శ్రీ యోగరాజ్ వేదాద్రిమూర్తి గారికి నమస్కారం. అందరికీ సికినో భవంతు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ ప్రొఫెసర్, ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ అరుణ్ బాబు సార్ గారికి, అలాగే రీజనల్ కోఆర్డినేటరు వనజ మేడం గారికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి సుఖినో భవంతు. ఈరోజు సబ్జెక్టు జ్ఞానాన్ని దినసరి కార్యక్రమంలో ఎలా వాడుకోవాలి అనే సబ్జెక్టు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము. ఇది కొంచెం కొత్త సబ్జెక్టు, ఏదైనా తప్పులుంటే మన్నించాలి. ఇప్పుడిప్పుడే నేను ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. సుఖినో భవంతు. జ్ఞానం అంటే ఏమి? జ్ఞానం ఎన్ని రకాలు? జ్ఞానంని జీవితంలో ఎలా వాడుకోవాలి, రోజువారీ కార్యక్రమంలో జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి అనే సబ్జెక్టు గురించి మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా జ్ఞానం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలంటే ధ్యానం గురించి తెలుసుకోవాలి. ధ్యానం అనేది ఏమంటే మనసు ప్రాణంతో లయమవడం. అప్పుడు మనసు ప్రాణంతో లయమైతే ఏం జరుగుతుందంటే మనసుకి శాంతి దొరుకుతుంది. ఇప్పుడు ఎంత శాంతి దొరికితే, మనసు ఎంత శాంతి పొందితే అంతే జ్ఞానం పెరుగుతుంది. ఎందుకంటే జ్ఞానం కంటికి కనపడదు, ప్రాణము కంటికి కనపడదు, మనసు కంటికి కనపడదు, దైవం కంటికి కనపడదు. ఇవన్నీ స్వామీజీ సూక్ష్మ పదార్థాలు అని చెప్తారు. అప్పుడు మనసు ఎప్పుడైతే ప్రాణంతో లయమవుతుందో ఇప్పుడు మనసుకి శాంతి పెరుగుతుంది. ఇప్పుడు మనసుకి మూలం జీవకాంతం, జీవకాంతానికి మూలం ప్రాణం. అప్పుడు ప్రాణమే జ్ఞానము, జ్ఞానమే ప్రాణం, ప్రాణమే దైవం, దైవమే జ్ఞానం అన్నప్పుడు జ్ఞానం ఎక్కడుంది అన్నప్పుడు మనసుకు అంతర్లీనంగా మనసుకి అనుభవానికి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము తీసుకోవచ్చు. ఇక్కడ ఒక బిందెలో నీళ్లు నిండుగా పోసి అందులో 1 రూపీ కాయిన్ వేసేసి ఆ బిందెను షేక్ చేస్తే బాగా అలలుగా ఉన్నప్పుడు ఆ 1 రూపీ కాయిన్ మనకు కనబడుతుందా అంటే కనబడదు. అంటే ఆ అలల వలన ఆ 1 రూపీ కాయిన్ కనబడదు.
అదే నిశ్చలంగా ఉంటే నీరు బిందులో ఉన్న 1 రూపాయి కాయిన్ మనకు కనిపిస్తుంది. అదే విధంగానే మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానము అనుభవానికి వస్తుంది. అనుభవానికి వచ్చిన ఆ జ్ఞానాన్ని రోజువారీ కార్యక్రమంలో, అంటే ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునేంత వరకు ఎన్ని రకాలుగా ఎప్పుడెప్పుడు ఏ విధంగా జ్ఞానాన్ని వాడుకోవచ్చు అనే జ్ఞానం మనకు కలుగుతుంది. అందుకు ప్రతిరోజు మనం చేయవలసిన ఒక మొదటి ప్రక్రియ ఏమంటే తపస్సు చేసుకోవాలి. తపస్సు చేసినప్పుడు ఏమవుతుందంటే మనసు అంతర్ముఖంగా ప్రయాణం చేసినప్పుడు ఆ మనసుకి మూలమైన జ్ఞానం మనసుకు మాత్రమే అందుతుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని వెలికి తీసి చూపించలేం. కాబట్టి జ్ఞానం అనేది ఎక్కడుందంటే అది కంటికి కనపడదు. అప్పుడు జ్ఞానం అంటే ఏమి అన్నప్పుడు స్వామిజీ ఇక్కడ ఏం చెప్తారంటే ప్రకృతి ధర్మం. జ్ఞానం అనే పదానికి అర్థం ఏమంటే ప్రకృతి ధర్మం, లా ఆఫ్ నేచర్. దీన్నే ఆర్డర్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ అని చెప్తారు. ప్రకృతి ధర్మం. జ్ఞానం అనేది ఒక పదానికి డెఫినేషన్ ఏమంటే ఆర్డర్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ అని చెప్తారు. ఎగ్జాంపుల్ భూమిని తీసుకుంటాం మనం. భూమి తన్ను తాను తిరుగుతూ ఒక రోజుకి 24 గంటలు పడుతుంది. అంటే తన్ను తాను తిరగడానికి ఒక రోజుకి 24 గంటలు పడుతుంది. అప్పుడు ఈ భూమి ఒక రోజు లేటుగా లేదా ఒక రోజు ముందుగా రాదు. ఎందుకు అని అంటే భూమిలో ఏముంది? భూమి కూడా జ్ఞానమే కదా. అప్పుడు ఆ మట్టిలో తన్ను తాను వేగంగా తిరుగుతూ అది క్రమం తప్పకుండా అక్కడ జ్ఞానం ఎట్ట పనిచేస్తుందంటే భూమిలో స్థితి గతి క్రమం తప్పకుండా పనిచేస్తుంది. కాబట్టి భూమి తను తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. ఆ ఒక రోజు అంటే 24 గంటలు అంటే 24 గంటలు పర్ఫెక్ట్ గా తిరుగుతుంది. కాబట్టి అలాగే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా, నా మాటలు మీకు వినిపిస్తా ఉంది. అది ఎట్లా వినిపిస్తా ఉందంటే నా సెల్ నుండి అది నెట్వర్క్ అంటే టవర్కి వెళ్ళి టవర్ నుండి మీకు ఆ నెట్వర్క్ ద్వారా మీకు మీ మొబైల్ వినిపిస్తా ఉంది. కానీ నా మాట ఎప్పుడు ఎక్కడ కానీ అంటే బ్రేక్ అవ్వడం కానీ ఏమి జరగడం లేదు. అంటే ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్ ఎట్లుంటుందంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇదే జ్ఞానం. ఆ జ్ఞానం ఇంకా మనము ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఫుడ్, ఆహారం తీసుకున్నప్పుడు లోపల ఉన్న జ్ఞానం ఏం చేస్తుందంటే తీసుకున్న ఆహారాన్ని సప్త ధాతులుగా మారుస్తా ఉంది. అంటే రసము, రక్తము, మాంసము, అస్థి, మేధ, శుక్లగా మార్చేస్తా ఉంది. అంటే ఇక్కడ జ్ఞానం ఎట్లా పనిచేస్తా ఉంది? తీసుకున్న ఆహారాన్ని క్రమం తప్పకుండా దాని పని దాన్ని చేసుకుంటా ఉంది. అదే మనము పరిమితి పద్ధతి తీసుకుంటే తీసుకున్న ఆహారము రసం, రక్తం, మాంసం, అస్థి, మేధగా మారుతుంది. లేకపోతే అధికంగా తీసుకుంటే ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అక్కడ కూడా జ్ఞానం పనిచేస్తుంది. అక్కడ ఎట్లా పనిచేస్తుందంటే వామిటింగ్ ద్వారా కానీ లేకపోతే మోషన్ ద్వారా కానీ అది పంపించేస్తుంది వెనక్కి, అది ఉంచుకోదు. అదే జ్ఞానం. అప్పుడు జ్ఞానం అనేది ఏమంటే అది కంటికి కనపడే వస్తువు కాదు, కానీ పని చేయలేదంటే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. దాన్ని తెలుసుకొని ఏ విధంగా వాడుకోవాలి అన్నప్పుడే మనకు ఆ విషయాలు మనకు బాగా అవగాహన కలుగుతుంది. కాబట్టి జ్ఞానమే దైవం, దైవమే జ్ఞానం అన్నప్పుడు ఇక్కడ మనకు అన్ని వస్తువుల జ్ఞానమే, అందరి జ్ఞానమే, అందరి దైవమే అనుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ లో ఒక 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ 40 మంది స్టూడెంట్స్ లో జ్ఞానం ఉంది, ప్రాణం ఉంది, అన్ని ఒకటే, వేరు కాదు. జ్ఞానం అన్న ప్రాణం అన్న ఒకటే. అప్పుడు 40 మంది ఒకే మార్కులు రావాలి కదా, అందరికి 100కి 100 రావాలి కదా. ఒక క్లాస్ రూమ్ లో 40 మంది ఉన్నప్పుడు 40 మందికి 100కి 100 రావాలి. కానీ రాలేదు. ఒకరికి 80 వస్తుంది, ఒకరికి 90 వస్తుంది, ఒకరికి 40 వస్తుంది. కొందరు ఒకరితో ఒకరు మాడుకుంటూ ఉంటారు, కొందరు ఫెయిల్ అయిపోతారు. అప్పుడు ఎక్కడ జ్ఞానం కొరత ఏర్పడింది? ఎవరెవరికి జ్ఞానం కొరత ఉంది? లేకపోతే ఈక్వల్ గా ఉందా? అందరికి సమంగా ఉంది జ్ఞానం. కానీ ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే జ్ఞానానికి మనసుకి ఒక వ్యత్యాసం వస్తా ఉంది. అంటే ఇక్కడ స్వామీజీ చెప్పడం ఏమంటే జ్ఞానము అన్నప్పుడు ఇక్కడ మన శరీరంలో మనసుగా పనిచేస్తా ఉంది. కాబట్టి మన శరీరంలో ఎప్పుడైతే మనసుగా పనిచేస్తుందో ఆ మనసును వాడుకునే విధానము కొరత ఏర్పడింది. అంటే దీన్ని 6th సెన్స్ ని ఎంత వరకు పెంచుకుంటా పోతున్నామో దాని ప్రకారమే మనకు ఇక్కడ మార్కులు ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి అందరికీ ఈక్వల్ గా రాదు. ఎవరైతే 6th సెన్స్ ని పెంచుకుంటూ మన జీవితంలో ఆనందాన్ని, సంతోషంగా ఉండడానికి
అది ఉపయోగపడుతుంది. అందుకే స్వామీజీ ఇక్కడ ఏం చెప్తారంటే దీని జ్ఞాన ప్రయాణం అని చెప్తారు. అంటే జ్ఞానం అనేది దైవం, దైవమే జ్ఞానం అన్నప్పుడు అది ఎక్కడ మొదలవుతుందంటే ఆ బట్ట బయలే జ్ఞానం కాబట్టి, అదే దైవం కాబట్టి ఆ బట్ట బయలే ఆ జ్ఞానమే ఆ దివ్యధూళిగా మారి, ఆ దివ్యధూళి పరమాణువుగా మారి, పరమాణు అణువులుగా మారి, అణువులు పంచభూతాలుగా మారి, పంచభూతాల నుండి సమస్త సృష్టి మొదలై, అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, పాలపంతులు ఏవైతే ఉందో అవన్నీ జడ పదార్థముల వరకు ఆ జ్ఞానమే పరిణామం చెందినది. అదే జ్ఞానం జీవమున్న పదార్థాల్లో వివక్షతగా పనిచేస్తా ఉంది. అంటే అనుభూతి అనుభవాలుగా పనిచేస్తా ఉంది. కాబట్టి జ్ఞానం అక్కడ ఎట్లా పనిచేస్తుందంటే పరిణామం చెందింది అంటే చరాచరాల్లో. అదే జ్ఞానం జీవమున్న పదార్థాల్లో, జీవరాశుల్లో వివక్షతగా పనిచేస్తూ స్థితిగతి క్రమం తప్పకుండా ఇక్కడ అనుభూతి అనుభవాలుగా పనిచేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఎక్కడి నుండి వచ్చామో తెలిసింది, ఎక్కడికి పోవాలో తెలిసింది. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాం ఉదయం 10 గంటలకి, సాయంత్రము ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్గా స్నానం చేసి ఒక టీ తాగి రిలాక్స్ అయితే మనకు సంతోషంగా ఉంటుంది. ఎందుకు? ఆఫీసులోనే ఉంటే పని చేసి అలసిపోయినాం. అదే విధంగానే జ్ఞానం అనేది పరిణామం క్రమం చెంది మన వరకు వచ్చింది. అదే జ్ఞానం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే అదే జ్ఞానం అదే దైవంలో పోయి లయమైపోవాలి. అంతవరకు మన ప్రయాణం సాగాలి. అదే విధంగానే మనము ఇక్కడ ఏం చేయాలంటే ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటామో అప్పుడే మనకు అనుకునింది జరుగుతుంది, జరిగేదే అనుకుంటాం. దీన్నే ముక్తి, మోక్షం, లయము అని రకరకాలుగా పేర్లతో పిలుస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ బట్ట బయలు వర్షపు నీరు అనుకుంటాం, ఆ దైవం ఒక వర్షపు నీరు అనుకుంటాం, ఆ జ్ఞానం ఒక వర్షపు నీరు అనుకుంటాం. అది ఎక్కడెక్కడైతే పడుతుందో వాటి యొక్క వాటికి సంబంధించిన గుణంగా మారిపోతుంది. ఇప్పుడు అదే వర్షపు నీరు ప్యూర్ గా ఉంటుంది. అది ఒక బావిలో పడితే బావి నీరుగా మారుతుంది, అదే నదిలో పడితే నది నీరుగా మారుతుంది, అదే వర్షపు నీరు సముద్రంలో పడితే సముద్ర నీరుగా మారుతుంది, అదే నీరు మురికి గుంటలో పడితే మురికి గుంటగా మారిపోతా ఉంది. కాబట్టి ఇప్పుడు అదే నీరు అదే ప్యూర్ వాటర్ ఒక మేకలో పడితే మేక 5 ఇంద్రియాలు కలిగింది కాబట్టి ఆ మేకలో పడిన ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మేకకు సంబంధించిన జ్ఞానంగా మారుతుంది. మేక ఎట్లా పని చేయాలో, అది ఎలా అరవాలో, అది ఎలా తినాలో అట్లా పనిచేస్తుంది. అదే విధంగా మనలో పడింది కాబట్టి ఆ వర్షపు నీరు ఆ ప్యూర్ ఎనర్జీ మన లోపల కూడా ఉంది కాబట్టి అది ఎట్లా పనిచేస్తుందంటే జెనెటిక్ సెంటర్ ద్వారా, అంటే మనము గ్రహించిన విషయాల ద్వారా అది లోపల ఉన్న ఆ ఇన్ప్రింట్స్ ద్వారా జ్ఞానం ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ మనసుగా పనిచేస్తా ఉంది. జీవుల్లో మనసుగా పనిచేస్తుంది. ఆ మనసుగా పనిచేసినప్పుడు మనకు మంచి చెడు తెలుస్తా ఉంది. కాబట్టి జీవిత లక్ష్యం ఏమంటే మనసు అంటే జ్ఞానం యొక్క పన్నులు 3 రకాలుగా ఉంటుంది. అది ఏమంటే ఈ జ్ఞానం సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ గా పనిచేస్తుంది. అంటే ఏ విషయాన్ని కానీ ఇక్కడ 3 రకాలుగా గ్రహించి జ్ఞానంగా మారుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞానం ఎన్ని రకాలు అన్నప్పుడు స్వామీజీ కొన్ని రకాల జ్ఞానాన్ని అక్కడక్కడ చెప్పున్నారు. ఒకటి బ్రహ్మ జ్ఞానం, 2 విచక్షణ జ్ఞానం, 2 మూడవది ఇంద్రియ జ్ఞానం, నేర్చుకున్న జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, అలాగే అలవాటు పరంగా వచ్చే జ్ఞానం, ఎరుకుతో కూడిన జ్ఞానం, పరిపక్వమైన జ్ఞానం. అనేక రకాలుగా ఇక్కడ మన జ్ఞానానికి పేర్లు పెట్టుకొని దాన్ని మనము తెలుసుకుంటున్నాము. కానీ జ్ఞానాన్ని మాత్రం 3ంటికే వాడుకోవాలి. ఆ 3ంటికి అనేది ఏమంటే ప్రేమ, కరుణ, అలాగే 2వది సంతోషం, 3వది శాంతి. జ్ఞానం దేనికి వాడితే మనకు సంతోషం ఇస్తుందంటే ప్రేమ, కరుణకు వాడుకోవాలి, అలాగే 2 సంతోషానికి వాడాలి, 3వది శాంతి కోసం వాడాలి. దీన్ని దాటి వేరే ఏదైనా వాడితే మనకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. అందులో కోపం వస్తుంది, కోరికలు ఉంటుంది, పగ ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, నేను నాది అనే గర్వం ఉంటుంది. ఇలాంటి వాటికి కనుక మన జ్ఞానాన్ని, ఇవన్నీ గుణాలు, వీటికి కనుక మనం వాడుకున్నట్లయితే అవి మనకు కష్టాన్ని ఇస్తుంది. అదే విధంగా మనకు అది సుఖాన్ని ఇవ్వదు. దేనికి వాడుకోవాలంటే ప్రేమ, కరుణ, సంతోషం, శాంతి. ఈ 3ంటికి మాత్రమే మనం వాడుకోవాలి. అంటే ఈ ప్రకృతిలో ఉన్న విషయాలన్నీ కూడా ఈ 3టిలో ఇమిడిపోయి ఉంటుంది. అవి మనకు తెలియదు. కాబట్టి వాటి ద్వారానే వాడుకుంటేనే మనకు సంతోషాన్ని ఇస్తుంది. లేకపోతే ఈ అరిషడ్ వర్గాల ద్వారా ఇందాక మనం అనుకున్న గుణాలు, ఈ గుణాలు కనుక మనము ఈ జ్ఞానాన్ని వాడినట్లయితే మనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే స్వామి చెప్పడం ఏమంటే మనకు
జ్ఞానం అనేది స్థితిగతి క్రమం తప్పకుండా పనిచేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాం. ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్ళారు. ఒక భార్య భర్త 2 పిల్లలు హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఆర్డర్ చేశారు, కూర్చున్నారు. అందరికి వడ్డిస్తా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి డాడీ అని పిలిచాడు. వెంటనే ఆ తండ్రి నోరు మూసుకొని తిను, ఏవైనా ఉంటే మళ్ళీ మాడతాం అన్నాడు. వెంటనే అబ్బాయి గమ్మున అయిపోయినాడు. అందరూ భోంచేశారు, బయట వచ్చారు. బయట వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అడుగుతాడు తండ్రి అబ్బాయిని, ఏరా నన్ను ఏదో మాట్లాడే చాలని నన్ను పలకరించవు ఎందుకు అని అడిగాడు. లేదు డాడీ, మీరు తినేటప్పుడు ఆ కర్రీస్లో ఈగ పడి చనిపోయింది, మీరు తింటారేమో అని మీకు చెప్తామని నేను మిమ్మల్ని పిలిచాను. మీరు నోరు మూసుకో, ఏం మాట్లాడదు, తినేటప్పుడు ఏదైనా మాట్లాడేది, నీకు వయసు ఎంత వచ్చిందని మీరు అన్నారు, నేను సైలెంట్ అయిపోయినాను అని అన్నాడు అబ్బాయి. అప్పుడు వెంటనే అతనికి ఒక ఆశ్చర్యం వేసింది. ఆహా, నన్ను ఈరోజు ఈ ప్రకృతి, ఈ దైవం, నా లోపల ఉన్న జ్ఞానం ఈగని తినిపించేంత చెడ్డ పని నేను ఏం చేశాను అని అతనికి ఒక థాట్ వచ్చింది. అప్పుడు ఆయనకి ఎందుకు ఆ ఈగని తినిపించింది జ్ఞానం అన్నప్పుడు అతను ఏం అర్థం చేసుకోవాలంటే, స్వామి చెప్పడం, ప్రతి మనిషి భూమిపైకి వచ్చిన తర్వాత 2 పనులు చేయాలి. దాన్ని తమిళ స్వామీజీ చెయ్యల్ తిరుత్తం చెయ్యల్ ఒలుక్కం అని చెప్తారు. అంటే పనిని మార్చుకోవడం, ప్రతి పనిని మనము మంచిగా మార్చుకోవాలి. అది ఆ పని ఎట్లా ఉండాలంటే ధర్మబద్ధమైన ధర్మాన్ని అనుసరించిన పనిగా ఉండాలి. ఆ పని అనేది ఏమంటే, నేను ఎప్పటికి కానీ నేను చేసే పని వలన నా శరీరం కానీ, నా మనసుకు కానీ, ఇతరుల శరీరం కానీ, ఇతరుల మనసుకు కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. ఇది మంచి పని, ఇది ధర్మబద్ధమైన పని. అలాగే వాళ్ళకి ఇబ్బంది కలిగితే అప్పుడు ఏమవుతుంది, ఈగను తినే పరిస్థితి ఏర్పడుతుంది మనకు. అంటే మనం వచ్చింది భూమిపైకి ఎందుకంటే మనము చేసే పనులన్నీ మార్చుకోవాలి, అలాగే గుణాన్ని మార్చుకోవాలి, అలాగే ధర్మంగా జీవించాలి. అప్పుడు జ్ఞానం ఇలాంటి వాటి కనుక వాడుకున్నట్లయితే జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది అని స్వామి చెప్తారు. కాబట్టి మనము జ్ఞానం అనేది ఇప్పుడు ఎన్ని రకాలను తెలుసుకున్నాం. జ్ఞానం అంటే ఏమని తెలుసుకున్నాము, అది ప్రకృతి ధర్మం, దాని లా ఆఫ్ నేచర్ అంటారు. ఆర్డర్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇన్ ద ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీవేర్ అని తెలుసుకున్నాము. అంటే ఏ వస్తువులో ఉన్నా అది స్థితి గతి క్రమం తప్పకుండా జ్ఞానం పనిచేస్తా ఉంది. జ్ఞానమే దైవం, దైవమే జ్ఞానం అని అర్థమైపోయింది. అది ఎన్ని రకాలను తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని మనం దేనికి వాడుకోవాలంటే ప్రేమ, కరుణ, సంతోషం, శాంతికి మాత్రమే వాడుకోవాలని కూడా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అషడ్ వర్గాలు అంటే మనకున్న చెడ్డ గుణాలను కూడా మార్చుకోవాలి. మార్చుకోలేదు కాబట్టి అక్కడ ఇబ్బంది కలిగింది. కాబట్టి వీటన్నింటినీ మనము ఒక 3 గ్రూపులుగా మనం డివైడ్ చేసి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ముందుగా మనము గ్రూప్ ఏలో ఇంద్రియ జ్ఞానం, రెండోది ప్రకృతి జ్ఞానం, మూడోది అలవాటు. ఈ 3 గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇంద్రియ జ్ఞానం అన్నప్పుడు మనకు నచ్చినవి, నచ్చకపోయినవి, మన ఇంద్రియ జ్ఞానం అంటే మనకున్న ఇంద్రియాల ద్వారా. ఒక లడ్డు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లడ్డు చూడకనే దాన్ని చూసిన వెంటనే అది బాగలేదని చెప్పేస్తాం మనం. ఇది ఇంద్రియ జ్ఞానం. అది బాగుందా బాగలేదని తిని మనం చెప్పలేదు, అయినా కానీ బాగాలని చెప్పేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అన్నప్పుడు లడ్డు తినక ముందే మనము డిసైడ్ అయిపోయినాం. అలాగే ఒక చట్నీ మనకు బాగుందా, నచ్చిందా, నచ్చలేదా అది కూడా మనకు తెలియదు. ఒకవేళ నచ్చుంటే దాన్ని పదే వాడతాం. అలాగే ప్రకృతి జ్ఞానం అంటే ఇంద్రియ జ్ఞానం అంటే లోపల ఉన్న ఆ జ్ఞానం ఇంద్రియాల ద్వారా పంచ తన్మార్పు జరిగి అది ఇక్కడ ఏం జరుగుతుందంటే అనుభూతి అనుభవాలుగా మారుతా ఉంది. అలాగే ప్రకృతి జ్ఞానం అని స్వామి చెప్తారు. ప్రకృతి జ్ఞానం అంటే ఎగ్జాంపుల్, ఒక బిడ్డ పుడుతుంది, పుట్టిన వెంటనే అమ్మ దగ్గర పాలు తాగాలి. ఆ బిడ్డకి ఎవరు చెప్తారు ఇలా తాగాలి అని? ఎవరు చెప్తారు? అదే నేచురల్ గా, అంటే ప్రకృతి యొక్క జ్ఞానం ఆ బిడ్డలో ఉంది కాబట్టి ఆకలేసిన వెంటనే అమ్మ దగ్గర పాలు తాగుతుంది. అప్పుడు దీన్ని ప్రకృతి జ్ఞానం అని చెప్తారు. తర్వాత అలవాటు. అలవాటు అంటే మనకు ఇక్కడ ఇంద్రియాల గురించి మనం ఆడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్లో మన బంధువులు ఉన్నారు, ఎవరో బాబాయో ఎవరో ఒకరు ఉన్నారు, వారింటికి వెళ్ళాలి మనం అనుకున్న వెంటనే హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్స్ ఫేమస్, పూతరేకులు చాలా బాగుంటుంది అని తెలుసు మనకు. ఇది అలవాటు. ఇక్కడ ఇంద్రియ జ్ఞానం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ గ్రూప్ లో అక్కడ ఏం జరుగుతా ఉంది, హైదరాబాద్కు వెళ్ళిన వెంటనే పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర ఆగి అక్కడ పూతరేకులు తినాలి, ఇది ఒక అలవాటు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఒక స్వీట్ తీసుకున్నాం, ఒక పూతరేకులు తీసుకున్నాం, తింటున్నాం, 2 తిన్నాం, 3వది తినేపాటికి మనకు ఇక్కడ ఏం చేయాలి, జ్ఞానం, ఇంద్రియ జ్ఞానం వద్దని చెప్పాలి. కానీ ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే అలవాటు, తింటానే ఉంటాను.
కాబట్టి ఇక్కడ లోపల ఉన్న జ్ఞానం పరిమితి పద్ధతి అనేది స్వామి చెప్పుండారు కాబట్టి 2 తిన్నాం ఓకే స్టాప్ అని మనకు ఒక ఇంద్రియ నిగ్రహ శక్తి రావాలి. అదేవిధంగా గ్రూపు బిలో ఫస్ట్ ఎరుక, రెండోది నేర్చుకున్న జ్ఞానం, మూడోది ఇంటెలెక్చువలిటీ అంటే పుట్టుకతోనే కలిగే జ్ఞానం. ఇక్కడ చూడండి, ఎరుక అనేది అందరికి తెలుసు, అవేర్నెస్ ఎప్పుడు ఎరుకుతూ ఉండటం అదొక జ్ఞానం. నేర్చుకున్న జ్ఞానం అన్నప్పుడు మనం పుట్టినప్పుడు అంటే ఫస్ట్ క్లాస్లో నుండి ఇప్పటి వరకు నేర్చుకున్న జ్ఞానం. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అప్పుడు మనం చదువుకునే రోజులు లేదు. అప్పుడు అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడత, ఊయలు నేర్చుకున్నాం. అప్పుడు అక్కడ ఒక డైమెన్షన్, అమ్మ అన్నప్పుడు ఒక పదం ఉంటుంది, దాని పక్కన అమ్మ బొమ్మ ఉంటుంది. అలాగే ఆవు అన్నప్పుడు ఆవు అనే పదం ఉంటుంది, దాని పక్కన డైమెన్షన్ అంటే ఒక బొమ్మ ఉంటుంది. అంటే అక్కడ ఒక రూపం చూపించుకుంటూ ఇలాంటివన్నీ మనకు నేర్పిస్తారు. అలా నేర్చుకున్న వాటిని మనకు ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామీజీ అంటే నేర్చుకున్న జ్ఞానం. ఇది కూడా ఇక్కడ ఏం చెప్తున్నా, పుట్టుకతో కలిగిన జ్ఞానం అంటే మనకు పుట్టినప్పుడే వచ్చింది, మనకు ఎరుగుతోటి వచ్చింది. ఆ జ్ఞానము నేర్చుకున్న జ్ఞానం 2 కలిసి పనిచేస్తుంది. ఇది మనకు లైఫ్ చాలా ఇంపార్టెంట్. అంటే దీని నాలెడ్జ్ అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు స్వామీజీ అంటే ఎరుకతో కలిగిన జ్ఞానం కావాలి అని స్వామి చెప్తారు. మూడవ దాంట్లో గ్రూప్ 3లో పరిపూర్ణ జ్ఞానం బ్రహ్మజ్ఞానం. ఈ పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే ఇంద్రియాలతో నిగ్రహ శక్తి పొంది ప్రకృతి జ్ఞానాన్ని అర్థం చేసుకొని నేర్చుకున్న జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటూ, నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటూ, ఎరుకుతూ ఉంటూ పరిపూర్ణమైన జ్ఞానం పొందాలి. అప్పుడే బ్రహ్మజ్ఞానం మనకు లభిస్తుంది. కాబట్టి ఈ విధంగా మన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం వాడుకుంటా ఉన్నామో అప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మజ్ఞానం పొందగలగచ్చు. కాబట్టి ఈ రకమైన జ్ఞానాల్ని స్వామీజీ ఇచ్చుండారు. కాబట్టి ఇక్కడ మనం అనుకున్నది ఏమంటే దినసరి కార్యక్రమంలో జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి అనే సబ్జెక్టు మనకి ఇక్కడ ముఖ్యంగా మనం ఇది ప్రాక్టీస్ చేయాల్సింది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కారు తీసుకుంటాం. కారులో 5 గేర్లు ఉంటుంది. దినసరి కార్యక్రమంలో జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలి, ఇక్కడ ఒక 5 పాయింట్లతో మనము సబ్జెక్టు మొత్తం నేర్చుకోవాలి. ఇక్కడ స్వామి చెప్తారంటే ఈ కారులో మనకు తెలుసు, అందరికీ కారు తెలుసు. కారులో 5 గేర్లు ఉంటుంది. 1, 2, 3, 4, 5 గేర్లు ఉంటుంది. ఇక్కడ 5 గేర్లు ఉపయోగించి 5 జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ గేర్ వచ్చి బ్రహ్మజ్ఞానం, రెండోది వచ్చి ఎరుక, మూడోది వచ్చి ఇంద్రియ జ్ఞానం, 4 అలవాటు, 5 మాయ. ఇది ఒక ప్రాక్టీస్ అన్నమాట. మనం జ్ఞానం గురించి తెలుసుకున్నాము, జ్ఞానమే దైవం తెలుసుకున్నాము. జ్ఞానం అంతా తెలుసుకున్న తర్వాత రోజువారీ కార్యక్రమంలో ఎట్లా వాడుకోవాలి, ఇది మెయిన్ ఇప్పుడు మనం తెలుసుకోబోయే సబ్జెక్ట్లో. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే 5 రకాలుగా జ్ఞానాన్ని మనకు ఒక కారుతో పోల్చి మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం కార్ డ్రైవ్ చేస్తాం. ఫస్ట్ గేర్లో వేస్తే ఒక 10 నుండి 20 మధ్యలో స్పీడ్ వెళ్తాం. సెకండ్ గేరు ఒక 40-50 మధ్యలో పోతాం. థర్డ్ గేరు ఒక 60, ఫోర్త్ గేర్ ఒక 100. 100ని దాటాలంటే ఫిఫ్త్ గేర్లో పోయేటప్పుడు మనం కనుక బీరు తాగి 5th గేర్లో నడిపితే బండి సక్రంగా నడుస్తుందా? నడవదు. ఎందుకంటే బీరు తాగి 100 తర్వాత అంటే 100 కిలోమీటర్ స్పీడ్తో డ్రైవ్ చేస్తా పోతే అది పోయి యాక్సిడెంట్ అవుతుంది. అంటే ఇక్కడ 100 తర్వాత అనేది మాయా. మనము ఎప్పుడైతే హైదరాబాద్ పోయామో పుల్లారెడ్డి స్పీడ్ దగ్గర ఆగాము, 1 తిన్నాము, 2 తిన్నాము, 3 వచ్చేపాటికి సెకండ్ గేర్కి వచ్చేయాలి. ఎరుకుతో ఉండాలి. ఓహో, ఇంద్రియ జ్ఞానం 3వ గేరు, 4 అలవాటు జ్ఞానం, 5 మాయ. నేను మాయ గేర్లో ఉన్నాను, వెంటనే సెకండ్ గేర్కి వచ్చేయాలి, ఎరుకుతో వచ్చేయాలి. ఎప్పుడైతే ఎరుక గేర్కి వచ్చేస్తానో నా ఇంద్రియ జ్ఞానం తగ్గిపోతుంది, అలవాటు జ్ఞానం అట్లా ఆగిపోతుంది. నేను 2 తినగలను, అంతకంటే ఎక్కువ వద్దు. 3 తింటే నా శరీరం పాడైపోతుంది అనే జ్ఞానం వస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ ఈరోజు మనం తెలుసుకున్న సబ్జెక్టులో ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడ ఏ పని చేసినా ఈ 5 జ్ఞానంతోనే మనము జీవించాలి. ఇదే ఎక్కడైనా మనము ప్రాక్టీస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు కారు నడుపుతున్నాము, మాయలో ఉన్నాం మనము. అంటే 5 గేర్లో మందు తాగి మనం బాగా వేగంగా పోతున్నాము. అక్కడ పోలీసు వాడు ఆపుతాడు. ఆపి మనల్ని చెక్ చేస్తాడు. చెక్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టినప్పటికీ అదే సైరన్ మోగుతుంది. వెంటనే మనల్ని పిలిచి పక్కన పెట్టి ఫైన్ వేసి కోర్టుకు పంపిస్తాడు. అలాగే అక్కడైతే రోడ్లు అయితే పోలీసు వాడు ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు అన్నప్పుడు మాయలు కనుక మనం పూతరేకులు 5, 6 గంటలు తిన్నట్లయితే మన లోపల పోలీసు ఉన్నది. అదే జ్ఞానం. అది ఏం చేస్తుంది, ఆపి మనకు ఒక ఫైన్ వేస్తుంది.
అదే జబ్బులు. ఆ జబ్బులకి మళ్ళీ మనం ఏం చేయాలి? మందులు వేసుకోవాలి. కాబట్టి ఆ ఫైన్ అనేది ఇక్కడ మందు రూపంలో మనం ఫైన్ కడుతున్నాం. కాబట్టి మాయ నుండి ఎప్పుడైతే 4, 5 పూతరేకులకు పోతుందో వెంటనే ఎరుకు అనే గేర్కి వచ్చేయాలి. సెకండ్ గేర్కి వచ్చేయాలి మనం. ఆ గేర్లో మనం కొంచెంసేపు ఆలోచన చేయాలి. ఓహో, నా నా మాయ నన్ను ఇబ్బంది పెడతా ఉంది, కాబట్టి నేను దీన్నే కంట్రోల్ చేసుకోవాలని ఎరుకు వచ్చేయాలి. అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్, ఇంట్లో దినసరి కార్యక్రమం జరిగే ఒక ప్రక్రియ. ఇంట్లో మన పిల్లవాళ్ళు ఉంటారు. ఎప్పుడు పిల్లవాడు యూట్యూబ్ చూస్తూనే ఉంటాడు. ఆ సెల్లే కింద పెట్టడు. మనం ఎంత అరిచినా వాడు ఒప్పుకోడు. వాడి పని వాడు గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. అలాగే ఇప్పుడు దీపావళి వచ్చింది. ఒక భార్య ఒక భర్తనే ఒక శారీ అడుగుతుంది. అప్పుడు సరే వాళ్ళిద్దరు మాడుకుంటారు. భార్య భర్త మాడుకుని, మన దగ్గర ఒక 5,000 రూపాయలు ఉంది, 5,000 రూపాయలు నేను పెట్టగలను, అంతకంటే నా దగ్గర డబ్బు లేదు, 5,000తోనే కొనుక్కుంటాం అని ఒక భార్య భర్త ఇద్దరు ఒక టెక్స్టైల్ షాప్కి వెళ్తారు. అక్కడికి వెళ్తే ఫస్ట్ రోలో 1,000 రూపాయలు, సెకండ్ రోలో 2,000, 3,000 అట్లా వరుసగా 10,000 వరకు ఉంటుంది. ఈమె పోయి నిలుచుకున్న వెంటనే ఎక్కడ నిలుస్తుందంటే 10,000 రూపాయలు వాల్యూ కలిగిన శారీ దగ్గర నిలుస్తుంది. ఇప్పుడు భర్త వెంటనే ఏం చేస్తాడు? ఓహో, మనం మాట్లాడుకునేది 5,000, ఈమె ఆగింది 10,000. ఆడు చూసిన వెంటనే బీపీ సర్రని లేస్తుంది. వెంటనే భార్యను తిట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా అక్కడ 1 సెకండ్ మాయలకు వెళ్ళిపోయినాం మనం, గేర్ 5th గేర్లో ఉన్నాం మనం, వెంటనే 2వ గేర్కి వచ్చేయాలి ఎరుకతో. ఓహో, నేను మాయలకు వెళ్ళిపోతున్నాను, నేను ఎవరు? ఎరుకతో ఉండాలి. అప్పుడు జ్ఞానం ఆలోచన చేయాలి. నేను ఎవరు? నేను ఎక్కడి వచ్చాను? నా పుట్టుక మూలమేమి? అలాగే ఆమె కూడా అక్కడే వచ్చింది. కాబట్టి ఆమె దైవం. ఆ దైవంలో ఉన్న ఆ దైవమే దైవానికి అనుగుణంగా ఆమె ప్రవర్తన చేస్తా ఉంది. కాబట్టి ఆ ప్రవర్తన కారణం నేనే. నా లోపల ఉన్న సంచిత ప్రారంభ ఆగామి కర్మలు ఆమె ద్వారా నన్ను శుభ్రం చేస్తా ఉంది. కాబట్టి నన్ను ప్యూరిఫై చేస్తా ఉంది. కాబట్టి ఆమెను ఏం అనకూడదు అని ఎరుకు రావాలి. ఎరుకు రావాలంటే తపస్సు చేసి ఉండాలి. ఆ తపస్సులో ఏం జరుగుతుందంటే, మనకు ఆజ్ఞా తపస్సు చేసినప్పుడు, తుర్యం తపస్సు చేసినప్పుడు, ఇలా తపస్సు చేసుకుంటూ పోయినప్పుడు మనకు ఎరుక వస్తుంది. ఎరుకలో ఉండి అక్కడ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ భార్యను ఏం అనకుండా మనము 1 సెకండ్ అక్కడ ఆగి మనం కనుక ఎరుకతో ఉండి నేను ఎవరని క్వశ్చన్ చేసుకుంటే, ఆ జ్ఞానమే నేనే దైవం. కాబట్టి ఆమె కూడా జ్ఞానమే, ఆమె లోపల ఉండే జ్ఞానం దైవమే నన్ను ఇబ్బంది పెడతాను. కాబట్టి నేను ఆమెను ఏం అనకూడదు. ఒకవేళ అన్నట్లయితే అది దైవాన్ని అన్నట్లు అని మనము అక్కడ ఉండి కనుక మనము ఒక బ్లెస్ చేసుకొని, మనశ్శాంతి చేసుకొని, మనసుని కంట్రోల్ చేసుకొని సెకండ్ గేర్కి వచ్చి మనం కనుక ప్రకృతితో కలిసి ఆమె బ్లెస్ చేస్తే, ఆమె వెంటనే ఆమె లోపల ఉన్న ఆ జెనెటిక్ సెంటర్కు అది రీచ్ అయ్యి ఆమెని తీసుకొచ్చి 5,000 రూపాయలు కలిగిన ఆ శారీ రోకే మార్చేస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఎలా మన జ్ఞానాన్ని వాడుకోవాలన్నప్పుడు ఈ విధంగా వాడుకొని మనం సుఖంగా సంతోషంగా ఉండొచ్చని ఈ సబ్జెక్ట్ ద్వారా నేను తెలుసుకున్నాను. అదే ఒక ఎక్స్పీరియన్స్ నాది ఒకటి ఉంది కాబట్టి నేను చెప్పి ఈ సబ్జెక్ట్ని క్లోజ్ చేస్తాను. నేను బటర్ మిల్క్ సప్లై చేసుకుంటాను. రోజు మేము మ్యానుఫ్యాక్చర్ చేసి బటర్ మిల్క్ సప్లై చేసుకుంటాము. ఒక టీ అంగిల్లో సప్లై చేసుకునేటప్పుడు ఆ టీ వేసే అతను బాగా హైట్గా, బాగా మీసాలు పెట్టుకొని, బాగా ఒక రౌడీలా కనిపించేవాడు. రోజు వచ్చి ఒక బటర్ మిల్క్ తాగి వెళ్ళిపోయేవాడు. నేను ఏమీ మాట్లాడలేదు. ఒకరోజు అతను అడిగాడు, ఏమండి మీరు రోజు ఒకటి నేను తీసుకుంటున్నాను, మీకేం కోపమే రాదని అడిగాడు. లేదండి, నాకు కోపం ఏం లేదు, మీరు తాగడం లేదు, మీ లోపల ఉన్న దైవం తాగుతా ఉంది. కాబట్టి నేను మీ శరీరానికి ఇవ్వలేదు, మీ లోపల ఉన్న దైవానికి ఇచ్చాను నేను. కాబట్టి మీకు ఒక నమస్కారం అండి, మీతో నేను ఏమి గొడవ పడను. మీ లోపల ఉన్న దైవాన్ని నా కంటికి కనపడదు, అదే జీర్ణం చేస్తా ఉంది మీ లోపల, అదే సప్త దాతలుగా మారుస్తాను. కాబట్టి నాకు ఒక అవకాశం దొరికింది మీకు ఇవ్వడానికి. మీ లోపల ఉన్న దైవం నేను తయారు చేసిన బటర్ మిల్క్ తాగి సంతోషంగా ఉండాలా అని ఎప్పుడైతే నేను అన్నానో, ఆ రోజు ఒక షాక్ లా కొట్టింది ఆయనకు. వెంటనే ఆ రోజు నుండి నా బటర్ మిల్క్ ఆయన తాగడం లేదు. నన్ను ఎంతో గౌరవంగా చూసి అతను నన్ను బాగా ఆ రోజు నుండి ఎక్కడ కనిపించిన సుఖిన భవంతు అంటాడు. నన్ను అడిగాడు, నువ్వేం చేస్తావని. ఇట్లా నేను కొద్దిగా జ్ఞానం నేర్చుకుంటున్నాను కాబట్టి, నేను ఇది పొందాను కాబట్టి అని చెప్పిన వెంటనే ఆయన ఆ రోజు నుండి నాది ఎప్పుడు కనిపించిన సుఖిన భవంతు అని నాకు ఒక మంచి ఆయన మిత్రుడిగా మారినాడు. కాబట్టి జ్ఞానాన్ని ఈ విధంగా వాడుకోవచ్చని నేను గ్రహించాను. ఏదో కొద్దిగా గ్రహించిన దాన్ని మీతో పంచుకున్నా. ఏదైనా మీకు బాధ కలిగి ఉంటే, ఏదైనా స్పష్టత లేకపోతే కూడా నన్ను మన్నించి నన్ను ఆదరిస్తారని కోరుకుంటూ సుఖిన భవంతు.
సికినో భవంతు. మోహన్ రెడ్డి గారు ధన్యవాదములు. ఇప్పుడు మనం మోహన్ రెడ్డి గారిని బ్లెస్ చేద్దాము. అందరూ తుర్యంలో కూర్చోండి. ప్రొఫెసర్ ట్రైనీగా మనకి సేవలు అందిస్తున్న మోహన్ రెడ్డి గారు సికినో భవంతు. మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ మెంబర్స్ సికినో భవంతు. మోహన్ రెడ్డి గారు వారి సేవ సికినో భవంతు. ఈరోజు ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసిన సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సికినో భవంతు. మనకి ఇలా పీపీటీ అన్ని కూడా సర్వీస్ చేస్తున్న ఏపీ ఎస్టీసీ ఐటీ డిపార్ట్మెంట్ వారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సికినో భవంతు. సికినో భవంతు అండి. రేపు సాయంత్రం మళ్ళీ 5 గంటలకు కలుద్దాము. ధన్యవాదములు.